సాధారణంగా గందరగోళానికి గురిచేసే ప్రశ్నలకు దర్యాప్తులతో సమాధానం లభిస్తుంది. కానీ ఈ దర్యాప్తు మాత్రం అలా కాదు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఘటనపై దర్యాప్తు పూర్తి వ్యతిరేకంగా ఉంది. దర్యాప్తు నివేదిక మరింత గందరగోళాన్ని సృష్టిస్తుంది. ఈ నివేదిక ఇచ్చిన సమాధానాల కంటే ఎక్కువగా ప్రశ్నలను లేవనెత్తుతుంది. అయితే ఇదేమీ ఫైనల్ రిపోర్ట్ కాదు, కేవలం ప్రాథమిక సమాచారం ఆధారంగా రూపొందించిన ఓ అంచనా నివేదిక మాత్రమే. కానీ అందులో పేర్కొన్న భాష, అందులోని అర్థం మాత్రం ఓ విషయాన్ని స్పష్టంగా చేస్తుంది. ఈ ప్రమాదానికి మిషన్ సమస్యలు కారణం కాదు, ఎయిర్ ఇండియా సమస్య కూడా కాదని తేల్చేసింది. సింపుల్గా చెప్పాలంటే ఈ దర్యాప్తులో బోయింగ్ విమానాన్ని కానీ ఎయిర్ ఇండియాని కానీ తప్పు పట్టలేదు. అయితే ప్రమాదానికి అసలు కారణం ఏంటి? ప్రాథమిక దర్యాప్తు ఏం చెబుతుంది? ఎవరిని నిందిస్తుంది? లెట్స్ వాచ్. విమాన ప్రమాదానికి కారణం ఏమిటి? ఆ 2 స్విచ్లను ఆఫ్ చేసింది ఎవరు? ఆ 11 సెకండ్లలో విమానంలో ఏం జరిగింది? జూన్ 12న అహ్మదాబాద్లో విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక నివేదిక సరిగ్గా నెల రోజులకు బయటకొచ్చింది. అంటే జూలై 12న ఈ రిపోర్ట్ను భారత విమానయాన మంత్రిత్వ శాఖ ప్రచురించింది. ఈ ఘటనపై దర్యాప్తునకు భారత విమానయాన మంత్రిత్వ శాఖ నాయకత్వం వహించింది. దర్యాప్తులో భాగంగా అమెరికా ఏవియేషన్ అథారిటీ, బోయింగ్ మాజీ పైలట్ల నుంచి కూడా సమాచారాన్ని సేకరించారు. నివేదికలో ఎక్కువ భాగం రొటీన్గా ఉంది. విమాన పరిస్థితి గురించే ఎక్కువగా నివేదికలో ప్రస్తావించారు. పైలట్ల అనుభవాన్ని ప్రస్తావించింది. అయితే అందులో ఎలాంటి ఆందోళనకరమైన విషయం కనిపించలేదు. కానీ చివరి పేజీల్లో ప్రమాదం గురించి ప్రస్తావన ఉంది. ఆ రోజు ప్రమాదంలో ఏం జరిగిందో టైంతో సహా ఒకసారి చూద్దాం. జూన్ 12న ఉదయం 11 గంటలకు ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 అహ్మదాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంది. 12 గంటలకు అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్లే తదుపరి ప్రయాణానికి క్లియరెన్స్ వచ్చింది. మధ్యాహ్నం 1:26 సమయంలో విమానం రన్వేపైకి చేరుకుంది. 1:37 విమానం గాల్లోకి ఎగరడానికి క్లియరెన్స్ వచ్చింది. సుమారు 39 సెకండ్ల తర్వాత, అంటే 1:38 విమానం గాల్లోకి ఎగిరింది. 3 సెకండ్ల తర్వాత విమానం గరిష్ట వేగాన్ని అందుకుంది. ఇక్కడే అసలు గందరగోళం మొదలైంది. విమానం గరిష్ట వేగానికి చేరుకున్న తర్వాత 2 ఇంధన స్విచ్లు ఆపివేయబడ్డాయి. రెండు స్విచ్లు కూడా సెకండ్లలో ఆగిపోయాయి. ఈ 2 స్విచ్లు విమానం ఇంజిన్కు అవసరమైన ఇంధన ప్రవాహాన్ని నియంత్రిస్తాయి. ఒకవేళ వాటిని ఆపేస్తే ఇంజన్లకు చమురు అందదు. సో ప్రాథమిక దర్యాప్తులో తేలింది ఏమిటంటే ఈ స్విచ్లే ఆపేసినట్టు వెల్లడించింది. సో ఇంజన్లకు ఇంధన సరఫరా ఆగిపోయింది. ఈ అంశంపై పైలట్లు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఫ్యూయల్ స్విచ్ను ఎందుకు ఆఫ్ చేశావని ఒక పైలట్ మరో పైలట్ను అడిగాడు. తను ఆ పని చేయలేదని మరో పైలట్కు సమాధానం ఇచ్చాడు. వాళ్ళు మాట్లాడుకునే సమయంలోనే గాల్లో ఎగిరే సామర్థ్యాన్ని విమానం కోల్పోయింది. గాల్లోకి విమానం ఎగిరి 13 సెకండ్లకు, అంటే 1:38:52 స్విచ్లను ఆన్ చేసే ప్రయత్నం జరిగింది. ఇక్కడ మొదటి ఇంజన్ స్విచ్ ఆన్ చేయడానికి 4 సెకండ్లు పట్టింది. రెండో ఇంజిన్ ఆన్ చేయడానికి కూడా 4 సెకండ్లు పట్టింది. అయితే ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే మొదటి ఇంజిన్ రికవరీ అయింది, కానీ రెండో ఇంజిన్ మాత్రం ఆన్ కాలేదు. కానీ అప్పటికే సమయం ఆలస్యమైంది. సుమారు 11 సెకండ్ల తర్వాత, అంటే 1:39:11 విమానంలోని రికార్డర్ పనిచేయడం ఆగిపోయింది. మనకు ప్రాథమిక దర్యాప్తు నివేదికలో తెలిసిన విషయం ఇదే. దీన్ని బట్టి చూస్తే ఈ ప్రమాదానికి కారణం ఇంధన స్విచ్లు ఆగిపోవడమే కారణమని స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు వాటి గురించి మరింత నిశ్చితంగా పరిశీలిద్దాం. రెండు ఇంధన స్విచ్లు కన్సోల్లో ఉంటాయి. కన్సోల్ అంటే విమాన నియంత్రణకు ఉపయోగపడే ఒక ప్యానెల్. దీనిపైనే స్విచ్లు, బటన్లు, గేజ్లు, ఇతర నియంత్రిత వ్యవస్థలు ఉంటాయి. ఈ కన్సోల్ పైలట్, కో పైలట్ ముందు ఉంటుంది. ఒక్కో ఇంజిన్కు ఒక్కో స్విచ్ ఉంటుంది. సో 2 ఇంజిన్లు ఉంటే 2 స్విచ్లు ఉంటాయి. వాటిని ఆన్ చేస్తే ఇంజిన్లకు చమురు సరఫరా అవుతుంది. వాటిని ఆఫ్ చేస్తే చమురు ఆగిపోతుంది. అయితే ఈ స్విచ్లను అంత ఈజీగా ఆఫ్ చేసి ఆన్ చేయలేరు. వాటికి రక్షణ కూడా ఉంటుంది. 2 వైపులా బ్రాకెట్ల నిర్మాణంలో 2 ఉంటాయి. పైలట్ అనుకోకుండా స్విచ్ను టచ్ చేస్తే ఆగిపోకుండా ఈ 2 నియంత్రిస్తాయి. అంతేకాకుండా అక్కడ లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది. సాధారణంగా స్విచ్ లాగా వాటిని సింపుల్గా ఆన్ చేయడం కుదరదు. ముందుగా స్విచ్ను ఎత్తాలి, ఆ తర్వాతే దాన్ని ఆన్ చేయడం, ఆఫ్ చేయడం జరుగుతుంది. రన్ అనే పేరు ఉన్న వైపు స్విచ్ను నొక్కితే ఇంజన్కు చమురు సరఫరా అవుతుంది. కట్ ఆఫ్ వైపు స్విచ్ను నొక్కితే ఇంజన్కు చమురు ఆగిపోతుంది. దీన్ని బట్టి అనుకోకుండా ప్రమాదాలు జరగకుండా ఉండేలా ఈ మొత్తం ఐడియా సూచిస్తోంది. అయితే ఈ ప్రాథమిక నివేదిక నేరుగా ఎవరిని నిందించడం లేదు. కానీ విషయం అర్థమయ్యే ఉంటుంది. ఎవరో లేదా ఎందుకో ఫ్యూయల్ స్విచ్లను ఆపేశారు, లేదంటే ఆగిపోయాయని నివేదిక వెల్లడిస్తోంది. అయితే ఈ అంచనాపై భారత పైలట్ల సంఘం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.
విమాన ప్రమాదంలో పైలట్ల తప్పిదంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారంటూ పైలట్ల సంఘం విమర్శించింది. బాధిత కుటుంబాలు కూడా ఇలాంటి విమర్శలు చేస్తున్నాయి. ప్రమాదంపై ప్రాథమిక నివేదిక అస్పష్టంగా ఉందంటున్నారు. అదే ఈ రిపోర్టు అసలు సమస్య. ప్రాథమిక నివేదిక గందరగోళాలను పరిష్కరించకుండా మరిన్ని సందేహాలను లేవనెత్తుతోంది. నివేదిక ప్రకారం కాక్పిట్లో స్వల్ప సంభాషణను మాత్రమే వెల్లడిస్తోంది. అయితే ఆ మాట్లాడిన వ్యక్తి ఎవరూ గుర్తించడలేదు. పైగా పూర్తి సంభాషణ అందులో లేదు. ఈ సమాచారం లోపం గురించే నిపుణులు ప్రశ్నలను సంధిస్తున్నారు. మాట్లాడిన వ్యక్తులను గుర్తించడం, సంభాషణలను సమీక్షించడం, ట్రాన్స్క్రిప్ట్లను ప్రచురించడం ముఖ్యమని నిపుణులు వాదిస్తున్నారు. అసలు ప్రశ్న ఏమిటంటే, ఈ దర్యాప్తులో ఎందుకు అలా చేయలేదు? ఎందుకు కేవలం ఆ 2 మాటలనే దర్యాప్తు వెల్లడించింది? పూర్తి సంభాషణను ఎందుకు ఇవ్వడం లేదు? అంటే ప్రజలను గందరగోళానికి గురిచేయడమే ప్రాథమిక దర్యాప్తు ఉద్దేశంగా తెలుస్తోంది. ఇక రెండో అంశం ఏమిటంటే, ఈ దర్యాప్తులో ఎందుకు పాత ఇంజన్ స్విచ్ గురించి ప్రస్తావించారు? 2018లో అమెరికా ఏవియేషన్ అథారిటీ ఇంధన స్విచ్లపై ఓ అంశాన్ని ప్రస్తావించింది. ఇంధన స్విచ్ల లాకింగ్ మెకానిజం లోపభూయిష్టంగా ఉందని అందులో వెల్లడించింది. అమెరికా ఏవియేషన్ అథారిటీ చెప్పిందేమిటంటే, 2 ఇంధన స్విచ్లకు ఉన్న లాకులు కొన్నిసార్లు వాటంతటా అవే విడిపోవచ్చు. అయితే అప్పట్లో అమెరికా ఇచ్చిన ఈ నివేదిక బోయింగ్ 737 విమానానికి సంబంధించినది. అయితే బోయింగ్ 787లో కూడా అదే వ్యవస్థను వినియోగించారు. ఎయిర్ ఇండియా ఈ అంశాన్ని పరిశీలించిందా? లేదు. ఎయిర్ ఇండియా తనిఖీలు అస్సలు చేయలేదు. అదేమీ అంత పెద్ద విషయం కాదని, అమెరికా ఏవియేషన్ ఇచ్చింది కేవలం సలహా మాత్రమేనని ఎయిర్ ఇండియా చెబుతోంది. విమానానికి సంబంధించి గగనతల యోగ్యతపై తాము రాజీపడలేదని ఎయిర్ ఇండియా స్పష్టం చేస్తోంది. అయితే దర్యాప్తు నివేదికలో మాత్రం లాక్ సిస్టంపై ప్రస్తావించబడింది. ఇక్కడే మరిన్ని సందేహాలు రైజ్ అవుతున్నాయి. స్విచ్ లాక్ దానంతటా అదే తెరుచుకుందా? ఒకవేళ దానికదే తెరుచుకున్నా కటాఫ్ స్థానానికి స్విచ్లు ఎలా వెళ్లాయి? ఇదేమైనా ఎలక్ట్రానిక్ సమస్య అయి ఉంటుందా? ఇంధన స్విచ్ అనుకోకుండా ఆఫ్ అయిందా అన్న ప్రశ్నలు మరింత గందరగోళానికి నెడుతున్నాయి. దురదృష్టవశాత్తు ఈ విమాన ప్రమాదంపై చాలా ప్రశ్నలకు సమాధానాలు తెలియవు. ఎందుకంటే ఇది కేవలం ప్రాథమిక నివేదిక మాత్రమే. అయితే ఈ సమాచారం అనేక ఊహాగానాలకు, వివరణలకు దారితీయవచ్చు. నిజానికి దర్యాప్తు అంటే మరింత స్పష్టతను ఇవ్వాలి. అలాగే దర్యాప్తులో పైలట్లదే తప్పు అన్నట్టుగా నిందించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇక్కడ 2 పైలట్లు కూడా మరణించారు. పైలట్ల చర్యలే ప్రమాదానికి కారణమని నిందించడం చాలా సులభం. ఎందుకంటే తమను తాము సమర్థించుకోవడానికి ఆ పైలట్లు లేరు. సో ఇక్కడ తెలిసి వచ్చేది ఏమిటంటే, అసంతృప్తి సమాచారం ఇవ్వద్దు. సంఘటనపై మరింత స్పష్టమైన నివేదిక ఇవ్వాలి. ఇక్కడ కేవలం టెక్నికల్ సీక్రెట్ గురించి ఏమాత్రం చెప్పమని అడగడం లేదు. ఇది కొన్ని కుటుంబాల ఆవేదన గురించి. ఈ విమాన ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలకు ఊహాగానాలు, అరకొర సమాచారం కాదు, స్పష్టమైన సమాధానాలు తెలుసుకునే హక్కు ఉంది.